నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోమవారం సాయంత్రం కిడ్నాప్కు గురైన 10 ఏళ్ల బాలిక నిషిత ఆచూకీ లభ్యమైంది. మంగళవారం తెల్లవారుజామున పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద నిందితుడు మధు బాలికను తీసుకువెళ్తుండగా అయ్యప్ప స్వామి మాలధారులు ప్రశ్నించడంతో చిన్నారిని విడిచిపెట్టి పరారయ్యాడు. వెంటనే వారు సమాచారం ఇవ్వడంతో అమలాపురం పట్టణ పోలీసులు చేరుకున్నారు. సిఐ వీరబాబు ఆధ్వర్యంలో బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో కముదు రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అని సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీ గన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ కారుపల్లి కానీ పీ గన్నవరంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది. అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్స్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క క్షోభ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదంటే పీ గన్నవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి. అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందనేది ఇది ఒక మంచి తునక. ధన్యవాదాలండి.